ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన జీవితంలో మనం ఎవరితో ఎలా ఉండాలో అని, ఎలా ఉంటే మనకు లాభం, ఎలా ఉంటే మనకు నష్టం అనే విషయాలు చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో చెప్పారు. మరి అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని పిలువబడే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు ప్రస్తావించాడు. ఆయన రచించిన గ్రంథాలను చాలా మంది పాటిస్తూ ఉంటారు. ప్రస్తుత జనరేషన్ కూడా చాణక్యుడి నీతిని ఫాలో అవుతుందంటే ఆయన ఎంత ప్రభావవంతంగా నీతి సూత్రాలను బోధించారో అర్థం చేసుకోవచ్చు. ఆయన రచించిన నీతి శాస్త్రం ప్రజలకు జీవిత విధానాలను నేర్పిస్తుంది. ఎంతో మేధస్సు కలిగిన చాణక్యుడు ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్యం లాంటి విషయాలపై ఎంతో పట్టు సాధించాడు. చాణక్యుడు అధ్యాపకుడిగా పలు విశ్వవిద్యాలయాల్లో బోధించాడు, అనేక గ్రంథాలను రచించాడు. శత్రువులను, ప్రజలను అర్థం చేసుకోవడంలో చాణక్య తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. అలాగే మనిషి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు కూడా తన గ్రంథంలో ప్రస్తావించాడు. మరి ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా నడుచుకుంటే సంఘంలో గౌరవ మర్యాదలు ఎలా పెరుగుతాయని వివరించాడు. మరి హింసాత్మక భావాలు కలిగి ఉన్న వారితో దూరంగా ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సూచించాడు. ఎందుకంటే కొంతమంది హింసను ఎక్కువ ప్రేరేపిస్తారు, లేదంటే అటువంటి భావాలు కలిగిన వారు ఉంటారు, కాబట్టి వారికి దూరంగా ఉండాలని చెప్పాడు. అలాగే వారి స్వభావం మనల్ని విధ్వంసం వైపు నడిపిస్తుందని కూడా హెచ్చరించాడు. వీరు ఎప్పుడు ఎవరో ఒకరికి హాని చేస్తూ ఉంటారని, వీలైనంత వరకు వారికి దూరంగా ఉంటే మంచిదని కూడా పేర్కొన్నాడు. చాణక్యుడి నీతి ప్రకారం ఎప్పుడు చెడు ఆలోచనలతో ఉండే వారికి దూరంగా ఉండాలని దీని అర్థం. ఇక చెడు స్వభావం కలవారు మీకు చెడు చేస్తే మీరు కూడా అదే మార్గంలో వారికి సమాధానం చెప్పాలని తెలిపాడు. ఇలా చేస్తున్నందుకు ఏమాత్రం బాధ పడకూడదని కూడా చెప్పాడు. అంటే ఎవరైనా మనం చెడు చేస్తే మనం కూడా చెడు చేయడంలో తప్పు లేదు, అదే సమాధానం, అదే కరెక్ట్ మార్గం అని చెప్పాడు. ఎందుకంటే మీకు చెడు చేసిన వారికి మీరు కూడా అదే మార్గంలో చెడు చేస్తే మళ్ళీ చేయడానికి వాళ్ళు చాలా ఆలోచిస్తారు. దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నవారిని గమనించి నడుచుకోవాలని సూచించాడు. మనకు మంచి చేసిన వారికి మనం రెట్టింపు సాయం చేస్తే రెట్టింపు విజయం సాధించే అవకాశం ఉంటుంది. మన శ్రేయోభిలాషలను గౌరవించి వారికి సహాయపడితే మన విజయానికి తోడ్పడతారని అన్నాడు. అలాగని ప్రతి విషయంలో వంత పాడకూడదని కూడా చెప్పాడు. అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం కూడా లేదని కూడా చెప్పాడు. కాబట్టి ఎవరితో ఎలా ఉంటే మనకు, మరి ఈ విషయాలు కానీ మనకు తెలిస్తే మనం చెడు చేసిన వారికి చెడు చేయవచ్చు, అలాగే మంచి చేసేవారికి మంచి చేయవచ్చు. అందరినీ ఒకే దృష్టితో చూడకపోవడం చాలా ఉత్తమం అని మరి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.